13వ అధ్యాయము లూకాసు వార్తలో దేవాది దేవుడు మన కొరకు అద్భుతమైన వచన భాగాన్ని మన పరిశీలన కోసం మన ముందు పెట్టాడు. మనం దాన్ని పరిశీలించాలని మన ముందు పెట్టాడు. ఏంటి ఆ లేఖన భాగం అంటే, పిలాతు అనే రోమా గవర్నర్ యేసుక్రీస్తు ప్రభు వారిని తీర్పు తీర్చాడే ఆ పిలాతు ఈ పిలాతే. ఈ రోమా గవర్నర్ట గలిలయులైనటువంటి కొందరి రక్తము వారు బలులు అర్పిస్తున్నప్పుడు వారి బలులతో కూడా కలిపి ఉండెను అని రాసింది. దీని అర్థం ఏంటంటే, కొందరు గలిలయులను అనగా దేవుని పిల్లలను, యేసునందు విశ్వాసం ఉంచిన వారిని, యేసుక్రీస్తు ఉన్నతమైన వాడు ఆయనే దైవము అని నమ్మిన కొందరి భక్తి పరులను ఆయన రక్తమోర్చి నరికి కోసి ఖడ్గములతో పొడిచి అన్ని విధాల మొత్తానికి రక్తమైతే ఒలికించి కొందరిని చంపేశాడు. కొందరిని హింసలు పెట్టి మరీ చంపేశాడు. ఇప్పుడు ఆ విషయాన్ని యేసు దగ్గరకు తీసుకొచ్చి కొంతమంది భక్తులు చెబుతున్నారు. ఏమని? ప్రభువా, పిలాతు అనే దుర్మార్గుడు నీ పిల్లలు నీ భక్తులైనటువంటి వారిని కొందరిని పట్టుకొని హింసించి వారు ఈవెన్ సమాజ మందిరాల్లో బలులు అర్పించడానికి వెళ్తున్నారు అని కూడా చూడకుండా వారు బలులు అర్పిస్తున్నప్పుడు వాళ్ళని నరికి వారి రక్తం వచ్చి చంపాడు. అలా నరికినప్పుడు రక్తం వచ్చినప్పుడు ఆ బయటకు చిందిన చివ్వుమంటూ చిందుకొచ్చిన రక్తము వారు తెచ్చిన అర్పణలతో కూడా కలిసిపోయింది. అంత దారుణంగా చంపేశాడు. దీని సంగతి ఏంటి అని యేసును అడిగారు కొంతమంది. అడిగితే వాళ్ళు అడగడం గొప్ప విషయం కాదు, కానీ యేసు చెప్పిన సమాధానం అద్భుతంగా మన జీవితాలకు భక్తి జీవితాలకు ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచన రేపేదిగా ఉందన్నమాట. ఏం చెప్తున్నాడు యేసు అంటే, యేసు అలా ఆయనకు ప్రశ్నించిన వారితో ఇట్లా చెప్పాడు, ఇదిగో ఈ చనిపోయినటువంటి గలిలయులు అలాంటి హింసలు పొందారు కాబట్టి వారు బతికున్న మిగిలిన గలిలయులందరికంటే పాపాత్ములు కాబట్టి చచ్చిపోయారని మీరు అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును. అందులో ఉన్న ఆంతర్య మర్మము, ఆత్మీయ మర్మం గ్రహించండి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు ఎంత పాపం చేశారో కాబట్టి చర్చికి వెళ్తుండగా, దేవుని దేవాలయంకి వెళ్తుండగా ఆ పిలాతు వచ్చి వీరిని బలులు అర్పిస్తున్నారని కూడా ఆలోచించకుండా వీరిని రక్తము వచ్చి చంపించేశాడు. వీరు పాపిష్టోళ్ళు, వీళ్ళు దుర్మార్గులు కాబట్టే ఇలా జరిగింది అని వాళ్ళు అనుకున్నారు. కాబట్టే ఇప్పుడు యేసు ప్రభు వారు వారికి తగ్గట్టే వారికి ప్రశ్న ఇస్తున్నాడు. బాబు, ప్రశ్నించిన వారులారా ఒకసారి వినండి. అలా పిలాతు చేత చచ్చిపోయిన, చాలా హింసలు పొందిన ఆ గలిలయులు, చనిపోయిన గలిలయులు, వారి భక్తి కొరకు హతసాక్షులైపోయిన గలిలయులు, బతికి ఉన్న మిగిలిన అందరి గలిలయుల కంటే పాపాత్ములు అని మీరు అనుకుంటున్నారా అని అడిగాడు. మరి మేము అలాగే అనుకుంటున్నాం ప్రభువా అని వారు మౌనంగా ఉన్నారు. అప్పుడు యేసు చెప్పిన సమాధానం ఏంటి? పాపాత్ములు కారు అని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, యేసుక్రీస్తు తన యొక్క గొప్పతనము వీళ్ళందరిలో ఉంది కదా, నిజంగా వీళ్ళే గొప్పోలైతే, వీళ్ళే భక్తులైతే, వీళ్ళే పరిశుద్ధులైతే మరి వీరు పిలాతు యొక్క దారుణమైన ఖడ్గానికి ఎందుకు అప్పగించబడ్డారు, దారుణ హింసలు ఎందుకు పొందుకున్నారు అన్నది వీరి డౌట్. అంటే బాధలు వచ్చిన ప్రతి వాడు కూడా ఏదో పాపం చేస్తుంటాడని ఈ పనికి మాలిన వారి యొక్క ఆలోచన. కానీ ఈరోజు ప్రభు చెప్తున్న అద్భుతమైన విషయం ఏంటంటే, కానే కారు, అందుకు చచ్చిపోలేదు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఎందుకు చచ్చిపోయారంటే, బాగా వినండి. దేవుడు మనకు కొన్ని వారాల క్రితం ఒక విషయం గుర్తు చేశాడు. అయ్యా, ఇదిగో ఈ గుడ్డివాడు పుట్టుగుడ్డోడుగా పుట్టడానికి వీడు పాపం చేశాడా, లేదా వీడు తల్లిదండ్రులు పాపం చేశారా
అడిగితే ఒరే పిచ్చోళ్ళారా, ఇలా గుడ్డివాడిగా పుట్టడానికి వీడి తల్లిదండ్రులైనా పాపము చేయలేదు, కానీ వీడి ద్వారా దేవుని క్రియలు ప్రత్యక్షమగుటకు ఇలా వీడు పుట్టబడ్డాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే నేనే వాడిని అలా పుట్టించాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో ఈరోజు మన టాపిక్ ఏంటి? ప్రభు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, ఇది ఊరోళ్ళందరికీ కాదండి, భక్తులుగా మేము ఎదుగుతాము, భక్తి పరులుగా మా భక్తి అంతస్తులు కట్టుకుంటాము. మా ఒక భక్తి నుంచి రెండవ భక్తి, ఒక రెండవ భక్తి రకం నుంచి మూడవ భక్తి, ఇంకా ఉన్నతమైన భక్తికి వెళ్తాము అన్న భక్త శ్రేష్ఠులు ఎవరైతే అవ్వాలని కోరుకుంటారో వారికి ఈ సందేశం. చర్చికి వస్తున్న వాళ్ళందరికీ కాదు, క్రైస్తవులు అనబడిన వారు అందరికి కాదు, వాళ్ళల్లో కొందరే ఉంటారు. అందుకే దేవుడు అన్నాడు, పిలువబడిన వారట అనేకులు ఉంటారు, కానీ చోసన్ పీపుల్, ఏర్పరచబడిన ప్రజలు, నా దుఃఖము కోసం, నా బాధ కోసం, నా మహిమ వ్యక్తపరచడం కోసం నేను చావనైనా చస్తాను తండ్రి, నేనున్నాను ప్రభువా, నన్ను పంపము అనేవారు ఊరందరూ ఉండరు. సంఘమంతా సహాయం చేయరు, క్రైస్తవులందరూ సత్యవాక్యం వినరు, క్రైస్తవులందరూ పరమరాజ్యం కూడా చేరరు. మరి ఎవరు? కొందరే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొందరే. ఆనాడు యూదా యువకులు, లక్షలాది మంది యూదులు యెరూషలేము నుంచి బబులోను దేశానికి చెర తీసుకొని వెళ్ళిపోబడ్డారు. మరి వీళ్ళందరూ లక్షల మంది ఉన్నారు కదా, కానీ ఒక ముగ్గురు మాత్రమే, రాజా ఇందును గూర్చిన చింత మాకు లేదు, మేము చావునైనా చస్తాము, అగ్నిలోనైనా పడతాము, నీ ఖడ్గానికైనా బలైపోతాము తప్ప నీవు నిలువబెట్టించిన మాటలాడలేని ఈ పనికి మాలిన బొమ్మకు మేము నమస్కారము చెయ్యము, బొమ్మలకు మేము మొక్కము. లక్షలాది మంది ఉన్నారు కదా, వారిలో ఎందుకు ఈ రోషము లేదు? చచ్చిపోవడానికి ముగ్గురు మాత్రమే ముందుకు ఎందుకు వచ్చారు? అగ్నిగుండంలో పడి దూకి చచ్చిపోవడానికి, రాజును విశ్వాసం కొరకు ఎదిరించడానికి ముగ్గురు మాత్రమే ఎందుకు వచ్చారు అంటే, they have been chosen by God as a special vessels in the ministry. దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, దేవుని యొక్క ధర్మ సేవలో ప్రత్యేకించి వాడబడ్డానికి నిర్మాణము చేయబడిన అద్భుతమైన యువకులు షద్రకు, మేషకు, అబేద్నెగో. వీళ్ళందరినీ నడిపించిన ఒక నాయకుడు ఉన్నాడు, దానియేలు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. లక్షలాది మంది ఉండగా వీరికే ఎందుకు శ్రమ అంటే, శ్రమ పడ్డానికి ఇష్టపడ్డారు వీళ్ళు. మనం ఒక కొత్త మెషిన్ కొన్నాం అనుకోండి, అవి సంవత్సరాల తోటి వాడబడకపోతే ఆ మెషిన్ బాగా పనిచేస్తుందా? అలాగే నువ్వు చాలా పెద్ద భక్తుడు ఉండండి, బ్రాండ్ న్యూ భక్తుడు ఉండండి, నా విశ్వాసానికి మించిన విశ్వాసం మా వీధిలో ఎవరి దగ్గర ఉండదు అని నువ్వు కోరుకుంటే, దేవుడు అన్నాడు, మరి నువ్వు కొత్త మిషన్ అయితే దేవుడు వాడుకోవడానికి నువ్వు నిజంగా ఏర్పాటు చేయబడ్డాలా? వాడుకోవాలి. వాడుకుంటూ ఉంటే అరుగుతుంది. వాడుకుంటూ అరుగుతుందా లేదా? మెషిన్ ఏదైనా వాడుతూ ఉంటే అరుగుద్దా లేదా? కానీ అరగడానికి ఇలాగైతే ఈ కష్టాలైతే ఏం వేసు ప్రభు అని దేవుని చేతిలో పడి నలగడానికి ఇష్టం లేని పనికి మాలిన భక్తులు చాలా మంది ఉన్నారు. వారితో దేవుడు మన గుసగుసలు కూడా వినిపించడు, తన గుసగుసలు కూడా వినిపించడు. ఎందుకంటే వారు నలగడానికి, వారు అరిగిపోవడానికి, అవమానం పడడానికి వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు హుందాగా ఉండటానికి ఇష్టం. వాళ్ళకి అగ్రపీఠములను ఆశించుచు కార్నర్స్ లో వీధి మొగల యందు నిలుచొని ప్రార్థనలు చేయుచు అని రాస్తుంది మత్తయి సువార్తలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరి చేత అయ్యగారు దండాలండి, అయ్యగారు పెద్దయ్య గారు వందనాలండి అని చెప్పించుకోవడానికి ఇష్టపడతారు వీళ్ళు. అట్టివారు నేను వాడుకోవడానికి పాత్రులు కారు. కాబట్టి ఇదిగో ఈ యొక్క గలిలయులందరూ కూడా ఎవరెవరు చంపబడ్డారో వారందరూ హతసాక్షులు. ఎవరండి? హతసాక్షులు. అలా చచ్చిపోయారు కాబట్టి మీ ఊరోళ్ళందరూ ఏమనుకున్నారంటే, వీళ్ళు ఎంత పాపులో కాబట్టి పిలాతు వచ్చి వీళ్ళందరినీ చంపించేశాడు, వీరి రక్తము బళ్ళతో కలిసిపోయింది అని హింసలు పొందినందున వారిని మీరు పాపులు అంటున్నారు కదా. కాదు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాదు, హింసలు పొందారు కాబట్టి వారు పాపులు కాదు. అంతేకాదు, ఆ కిందనే ఇంకొక సంగతి కూడా ప్రభు చెప్పాడు. ఇంకొక సంగతి, మీరు మారు మనసు పొందకపోతే
ఇదిగో ఊరకనే వింటున్న మీ అందరూ కూడా నశించిపోవడం మాత్రం అలాగే నశించిపోతారు, కానీ అందులో ప్రభువు కొరకెవరు నశించిపోయారో వారి యొక్క జ్ఞానము, వారి హతసాక్షుల యొక్క ప్రతిఫలం అయితే మీకు రాదు, అసలు మీకు మారు మనస్సే లేదు అన్నాడు. అంటూ అలాంటిదే మరో విషయం కూడా ఆయన ఎత్తాడు అన్నమాట. చూడండి, అందులోనే చదవండి 4. మరియు సిలోయం అనేటువంటి ఆ గోపురం దగ్గర దాని మీద పెద్ద టవర్ విరిగిపోయి పడిపోయినందున ఒక 18 మంది యెరూషలేములో చచ్చిపోయారట. ఇప్పుడు అతనే అంటున్నాడు మళ్ళీ, ప్రభువే, యెరూషలేములో కాపురం ఉంటున్న మిగిలిన యెరూషలేము వారందరికంటే ఈ టవర్ మీద పడిపోయి చచ్చిపోయిన వారు అపరాధులు అని మీరు అనుకుంటున్నారా? కానే కారు అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొందరు దుష్టాభిప్రాయాలు ఉంటాయి. మరి యాక్సిడెంట్ అయింది కాబట్టి పాస్టర్ గారు ఏదో తప్పు చేసి ఉంటాడు, యాక్సిడెంట్ అయింది కాబట్టి మరి విశ్వాస ఏదో తప్పు చేసి ఉంటుంది, మరి కాలు జారిపోయాడు కాబట్టి ప్రభువే అలాగే చేసేసి ఉండి ఉంటాడు, ఇదేదో పాపం చేశాడు వీడు అనుకుంటారు. చాలా మందిలో ఈ ఆలోచన ఉందండి. మన అజ్ఞానంతో మనం త్రుడి తప్పి పడిపోయి యాక్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని తీసుకెళ్లి డైరెక్ట్గా పాపానికి అంటించేస్తారు కొంతమంది. వీడు పడిపోయాడు కాబట్టి వీడికి ఏదో పాపము చేసి ఉంటాడు. కాదు, నేను భక్తి కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నాను. యేసు ప్రభు వారు కూడా భక్తి కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నాడు. ఏమని? నీ భక్తి పెరగడం కొరకు దేవుడు నిన్ను విరుస్తాడు, మలుస్తాడు, నలుపుతాడు, కొడతాడు, అరిగేలాగా వాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరిగిపోతూ ఉంటాము, శ్రమల బాధ ఎక్కువ అవుతుంటది. దయచేసి బాగా ఆలోచన చేయండి. నీ భక్తి నిజంగా ఎక్కువ అవుతుంది అనడానికి మొదటి రుజువు ఎవరో తెలుసా? నీ డబ్బులు ఎక్కువ అయిపోవటమో, బ్రాండ్ బట్టలు నువ్వు అందరికంటే మంచి బ్రాండ్ బట్టలు వేయటమో కాదు, కార్ల మీద విమానాల మీద తిరగటమో కానే కాదు. నీ భక్తి ఎక్కువ అవుతుంది, అది పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పడానికి అద్భుతమైన కారణాలు. అవసరమైతే మరణం, సత్యము కొరకు మరణం. ఏర్పాటు చేయబడ్డారు వీళ్ళు, ఏర్పాటు చేయబడ్డారు. మరణం పొందుకోవాలి. మరణం పొందేంతగా వాక్యమును ఘనపరిచే బుద్ధి నీ దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు వారు చెప్తున్నారండి డైరెక్ట్ గా. మనం చెప్పుకున్నాం కదా, ఇదిగో ఈ గుడ్డివాడుగా పుట్టడానికి కారణము వీడి పాపము కాదు, వీడి ద్వారా దైవ క్రియలు ప్రత్యక్షమగుటకు నేను అలాగు వాడిని గుడ్డివాడుగా పుట్టించాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి భక్తి బాగా పెరగడానికి లేదా భక్తి పరులు బాగా పెరిగేలాగా భక్తి చేద్దాం అనుకున్న వారికి దేవుడిచ్చే గిఫ్ట్లు ఏంటో తెలుసా? డబ్బులు, బట్టలు, బియ్యము కాదు, కాదు. శ్రమలు, శ్రమలు, నలుగుదల, అవమానము, ఒత్తిడి, ప్రెషర్, మానసిక వేదన, నస. ఇదంతా ఎందుకు ఇస్తాడంటే దేవుడు వాడిని తయారు చేస్తున్నాడు. దేవుడు వాడిని తయారు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి మహాశ్రమంలో నుంచి ఎవడైనా రేపు నీ దగ్గరకు వచ్చి, అయ్యా నేను దేవుణ్ణి నమ్ముకున్నానయ్యా, అయినా నాకు ఎక్కువ శ్రమలు వస్తున్నాయి, ఏమి కారణమై ఉండొచ్చు అని ఎవడైనా నీకు అడిగితే వారికి నువ్వు సమయోచితమైన సహాయం చేయాలంటే ముందు ఆ శ్రమల గుండా నేను వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలి. అప్పుడు చిన్న చిరునవ్వు నవ్వి, తమ్ముడు లేదా అన్నయ్య, ఈ శ్రమకు నువ్వు అలా అయిపోతున్నావా అని చెప్పి లేఖనాల్లో 2 మాటలు తీసి అవతలో నువ్వు బలపరిచేలాగా ఉండాలంటే ఆ శ్రమల మార్గము గుండా నువ్వు కూడా కొంచెం నడవాలి కదా. ఒక చిన్న చిరునవ్వుతో అవతలోడికి అద్భుతమైన బలమును ఇవ్వగలగాలి కదా. ఇవ్వాలంటే ముందు ఈ శ్రమల మార్గం నువ్వు నలగాలి కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. పనికి మాలిన వారందరినీ దేవుడు వాడుకోడు. నేను నలిగిపోతాను ప్రభువా, నేనున్నాను తండ్రి, నన్ను పంపము అన్నవారిని వాడుకుంటాడు. రాజా మాకు చచ్చిపోతామన్న భీతి లేదు, మా దేవుని న్యాయం, మా దేవుని వాక్యం నిలబడితే చాలు అని ఎవరు అనుకుంటారో అలాంటి వారిని వాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది యేసు కడుతున్న సంఘము లోపలికి వచ్చేస్తారు, కానీ ఆ దేవుని యొక్క స్వరము అనేక మంది వినలేరు. ఆ దేవుని రోషం అంతమందిలో పుట్టదు, కొంతమందిలోనే పుడుతుంది. దమస్కు రోడ్డు మీద పౌలు పడిపోయాడు, పౌలుతో పాటు చాలా మంది గుర్రాలతో వచ్చారు, వాళ్ళు పడిపోయారు. పౌలుతో సౌలా
సౌలా నీవు నన్ను ఎలా హింసించుచున్నావు అన్న అద్భుతమైన స్పష్టమైన క్లియర్ స్వరము పౌలు ఒక్కడే విన్నాడా? మిగిలిన వాళ్ళందరూ విన్నారా? ఆ దర్శనం అందరినీ పడేసింది కదా, మరి వాళ్ళు వినాలి కదా. క్రైస్తవుడా, ఓన్లీ కమింగ్ టు ద చర్చ్ ఈజ్ నాట్ ఇనఫ్. చర్చికి వచ్చేస్తాను, మేము చర్చికి వెళ్ళామండి, ఆ పాస్టర్ గారి దగ్గరే నేర్చుకున్నామండి, ఆ పాస్టర్ గారు బోధే విన్నామండి, కానీ నువ్వు తయారైనంతగా మేము ఎందుకు తయారవలేకపోతున్నాం? ఇదే రీజన్. పౌలు గారు విన్నంతగా యేసు స్వరం మిగిలిన వారు వినలేకపోయారండి. అది ఎంత దౌర్భాగ్యం. పోనీ యేసు వారికి కనిపించలేదా? యేసు వేడిమి వారి మీద పడలేదా అంటే పడింది. వారు తక్కువ పడిపోయారు, వారి గుర్రాలు కూడా కింద పడిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కటే రీజన్ అండి, దేవుడు తాను వాడుకోవాలి అనుకున్న మనిషిని నలుపుతాడు. వాడి మనసు అంతట్లో ఎంతవరకు నలుపుతాడండి అంటే ఆఖరికి ఎంత నలుపుతాడో బాగా వినండి చెప్తాను. ఎంత నలుపుతాడంటే, ప్రభువా వీటన్నిటికీ నేను సంజాయిషి చెప్పుకోలేకపోతున్నాను, ఇక నువ్వేదైనా చేసుకో ప్రభు, నీ చిత్తమే నెరవేరును గాక. ఇక నేనేం అడగను తండ్రి, నన్ను బాగు చేయి, నన్ను సరిచేయి, నన్ను వాడుకో, నాకు అలాగంటున్నారు, నాకు ఇలాగంటున్నారు, నేనేమనను ప్రభు, నీ చేతిలో ఉంటాను, నువ్వు ఎలా నలుపుతావో నలుపుకో. దేవునికి స్తోత్రం కలుగునుగా. అట్టి వారు ఇప్పుడు నాకు సరిపోయేవరా అని దేవుడు ఆ రోజు నుంచి నీకు కొంచెం ఫ్రీడమ్ ఇస్తాడన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హతసాక్షులకు ఇచ్చే బహుమానము, ఏ సాక్ష్యము లేకుండా బతికే నీ బహుమానం ఒకటి కాదు, గుర్తుంచుకోండి. సంపూర్ణంగా వేరు. హతసాక్షులకు ఇచ్చే బహుమానం ఎలాగుంటుందో తెలుసా? ఆయన అన్నాడు, సత్యస్వరూపి నాథా, ఎంతవరకు మా కొరకు, మా రక్తము చిందించిన భూలోకవాసుల కొరకు వారికి తీర్పు తీర్చకుండా ఎంతవరకు ఉంటావయ్యా అని హతసాక్షులు అడిగినప్పుడు ప్రభు అన్నాడు, పిల్లలారా కొంచెము సేపు తాలుకోండి, ఎందుకంటే మీకులాగానే హతసాక్షులు కాబోతున్న వారందరూ ఉన్నారు. మీ అందరూ కలిస్తే ఒక లెక్క నాకు వస్తుంది, ఆ లెక్క పూర్తయినంత వరకు మీరు కొంచెం తాలుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు ధైర్యం ఉందా? నువ్వేం నలిగిపోతున్నావు ప్రభు కోసం? నువ్వు హతసాక్షి అయ్యే గొప్ప పని చేస్తున్నావా? ఏదైనా ప్రభు కోసం ఏర్పాటు చేయబడిన పాత్రగా ఉంటున్నావా? ప్రభు పాత్రగా ఏర్పరచబడ్డం కోసం లాజరు మరణాన్ని అనుభవించాడు. ప్రభు పాత్రగా ఏర్పరచబడ్డం కోసం ఈ గుడ్డోడు జీవిత కాలమంతా గుడ్డితనం అనుభవించాడు. ప్రభు పాత్రగా వాడబడ్డం కోసం సద్రకు మేషకు అబేద్నెగోలు ప్రాణాన్ని పడ్డానికి ముందుకొచ్చి అగ్నిగుండంలో చంచును దూకేశారు. ఏం చేసావు నువ్వు ప్రభు కోసం ఈ భూమి మీద? నీ బతుకు దిద్దుకోవడానికే నువ్వు ఏ ప్రణాళికలు ఇంతవరకు చేయలేదు. చాలా మందికి ప్రభు ఈరోజు మీ ముందు ఇది ఎందుకు పెడుతున్నాడంటే, ఏమో మీలో ఎవరికైనా కొంచెం భక్తి నుంచి అధిక భక్తిలోనికి, మహిమ నుంచి అధికమైన మహిమలోనికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడేమో. నువ్వెంత నలిగిపోతున్నావు క్రైస్తవుడు చెప్పు సరే. నువ్వెంత నలుగుతున్నావు? హౌ మచ్ ఆర్ యు క్రషింగ్ ఆర్ బీయింగ్ క్రష్డ్ బై గాడ్? దేవుని చేత ఎంత నలిగిపోతున్నావు? పౌలు అన్న నలిగిపోయాడు. దేవుడు ఏర్పరచిన వారిని దేవుడు మామూలుగా ఉంచడు. దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. 40 సంవత్సరములు పరాయి దేశంలో జీవించాల్సి వచ్చింది. 40 సంవత్సరములు అతను ఎవరో తెలియదు, మిద్యాను యాజకుడు, వాళ్ళ ఇంట్లో బతకాల్సి వచ్చింది. తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. తెలియని వారి ఇంటి గొర్రెలను కాయాల్సి వచ్చింది. 40 సంవత్సరములు తను తెలియని అరణ్యములో తిరుగులాడాల్సి వచ్చింది. ఒక రోజు వచ్చింది, ఆ మండుతున్న పొదలో మోషే అన్నప్పుడు అని చెప్పి ఒక్కసారి వెనక్కి చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషేని ఏర్పరచుకున్నాడు కాబట్టి 3 నెలల్లోనే పాపం మోషేని నైలు నదిలో పారేయాల్సి వచ్చింది. నీకేం చేశాడు? నువ్వేం చేస్తున్నావు ప్రభు కోసం? ఏర్పాటు చేయబడిన పాత్రనండి, నా కొరకు లోకానికి కొంత వెలుగునిస్తానండి అన్నదే నీ జవాబు అయితే హౌ మచ్ ఆర్ యు ఇంప్రెస్డ్? ఎంత నలిగిపోతున్నావు?
ఏం అలాగట్లా అందరూ సోగ్గానే ప్రేమించుకున్నారు. వాళ్ళ నేను బాగుండాలా, నేనేం పని చేయకూడదు, చర్చిలో నేనేం పని చేయకూడదు, అలా ఉండాలి. ఎలాగూ నలగకుండా. ఇంత కష్టం ఉండదు, పాస్టర్ గారు గద్దించిన ఇష్టం ఉండదు అస్సలు. దేవుని స్తోత్రం కలిగిన గాక. మరి నువ్వు ఎవరికి లోపడతావు? నువ్వేం పాత్రవి? ఏర్పరచబడిన పాత్ర అయితే కాదు. జస్ట్ పక్కనే కూర్చొని నీ టైం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికో నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళిపోయే పాత్ర. పౌలుతో పాటు ఉన్నారు కానీ పౌలులాగా స్వరం వినలేకపోయారు. అర్థమైందండి? శద్రకు మేషకు అబేద్నెగోలతో లక్షల మంది గడిపారు కానీ ఆ ముగ్గురు చేసినట్టు మిగతా వాళ్ళు చేయలేకపోయారు. ఎంత నలుగుతున్నావు క్రైస్తవుడా? ఎంత నలుగుతున్నావు? నేనున్నాను ప్రభువా, నన్ను పంపుము అని దేవుని వాక్య వేదన, దేవుని మూగ రోధన వినగలిగాడు భక్తుడైన యెషయా. నువ్వెంత విన్నావు? భక్తుడైన ఇర్మియా పెద్ద సరసాలలో వేయబడ్డాడు. నీ మాట చెప్పినప్పుడల్లా నాకు వేదన కలుగుతుందయ్యా, కాబట్టి నేను నీ మాట ఈ రోజు నుంచి చెప్పను, నీ పేరు నా నోట ఎత్తను అనుకున్నాడు. అయినను నా ఎముకలలో అగ్ని మూయబడినట్టున్నది, నీ మాట చెప్పక మానలేను అన్నాడు. ఏర్పరచబడిన సాధనం అండి. ఈ భూమి మీద నీ కోటి కష్టాలు అవ్వచ్చు. నిజంగా నువ్వు ఎవరిని కనపరచడానికి చూడాలి? నీ భక్తి వైపు నువ్వు తదేకంగా చూసుకోగలగాలి. నీ భక్తి వైపు నువ్వు తదేకంగా చూడాలా. యు హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ గాడ్లీనెస్, యువర్ బిహేవియర్, యువర్ క్యారెక్టర్. నీ లోపల నువ్వు చూడగలుగు. నేను సమయానికి ప్రార్థించి నన్ను నేను మేలు చేసుకుంటున్నానా? సమయానికి మోకరించి నేను మేలు తెచ్చుకుంటున్నానా? పనికి మొదల దగ్గర ఇవి ఉండవు. టైం దొరికితే చాలు బూతు చిత్రాలు, బూతు మాటలు, బూతు పాటలు, వీధి ఊరు తిరిగి ఆ ఇంటిది ఇంటికి, ఆ ఇంటి రొంపంత ఈ ఇంటికి, ఇంటి రొంపంత ఆ ఇంటికి మోసుకెళ్లే దౌర్భాగ్యులైన స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. వీళ్ళు కుక్కలే ఇంటింటికి వెళ్ళి తింటాయి. అవును, వీళ్ళు కుక్కలు. బాధపడకండి, అయినా కుక్కలే చెప్తున్నాను. కుక్కలే మాటికి తిరిగి ఇంటింటికి తింటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను స్త్రీలకు బతిమలాడుతున్నాను, మీరు నిజమైన స్త్రీలకు ఉండాలంటే మీ గుమ్మము లోపల మీరు చచ్చిపోండి. మీరు నిజంగా ధైర్యవంతులు అయితే మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకూడదు. అలా వెళ్ళే స్త్రీ చాలా డేంజర్. అవును, అక్కడిదక్కడ చేస్తా. అసలు నీకు అసలు మామూలు విశ్వాసమే లేదు, మారు మనసే నీకు లేదు అసలు. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఒక పెద్ద టవర్ విరిగిపోయి, గోపురం విరిగిపోయి 18 మంది చచ్చిపోయారు. 18 మంది. ఈయన అనుకుంటారు మిగతా అమ్మలక్కలు వీళ్ళు ఏ పాపమో చేశారు, అందుకే 18 మంది. లేకపోతే బయటికి వెళ్తుండగా, దేవుడు భక్తులు చర్చికి వెళ్తుండగా ఇలా టవర్ మీద పడి చచ్చిపోతారా? లేదు, వీళ్ళకి ఏదో పాపం చేశారు కాబట్టి దేవుడు చంపేశాడు వీళ్ళని. కాదు, అన్నిసార్లు ఆ మాట రైట్ కాదు. అన్నిసార్లు రైట్ కాదు. కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉంటాయి. కొంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళు ఎవరు అంటే దేవుని చేత, దేవుని ప్రత్యేక పని కోసం మాత్రమే ఏర్పాటు చేయబడిన వాళ్ళు. యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు అక్కడ ప్రత్యేకించి ఆ గుంపు కోసం. అందుకు చావలేదు వీళ్ళు, నా నామమునకు మహిమ తేవడానికి చనిపోయారు. దేవుని నామానికి మహిమ తేవడం, చచ్చిపోవడం కూడా పెద్ద గొప్పదంటే పెద్ద గొప్ప కాదు, అది అనంతమైన బహుమానం తీసుకొచ్చేది నీకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హతసాక్షుల లెక్క నీవు పొందుకున్న. అందరికీ హతసాక్షులు చేయడు. కొందరు బలహీనమైన భక్తులు ఈ మాటలన్నీ విని భయపడిపోకండి. అందరిని దేవుడు అలా చంపేయడు. అలా చంపడానికి నీకంత వెయిట్ లేదు, నాకంత వెయిట్ లేదు. దానికి నియమించబడిన భక్తులు కొంతమంది ఉంటారు, వారినే చంపుతాడు దేవుడు. అందరికీ కాదు, ఈ మాట గుర్తుంచుకోవాలి. ఈ గుడ్డివాడు ఎందుకు ప్రభు ఇలా పుట్టాడు? ఏం పాపం చేశాడంటే, పాపం చేయడానికి కాదురా నాయన, నా క్రియలు వీడి ద్వారా. అలాగని ఊరందరూ గుడ్డోలేనా? కాదు, కొందరే. మోషేకు వాళ్ళ అమ్మ నైల్ నదిలో వేసేసినట్టు మనందరికి మన అమ్మ నైల్ నదిలో వేసేసిందా? లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదో పెద్ద భాగ్యం, మహాద్భుతం. లోకమంతటికి ఎగ్జాంపుల్స్ కొంతమంది ఇవ్వగలరు, కొంతమంది ఆ ఇంటోళ్ళు కూడా ఎగ్జాంపుల్గా ఉండలేరు. వాళ్ళ ఇంటోళ్ళకి వాళ్ళ పిల్లలకు కూడా ఎగ్జాంపుల్గా ఉండలేరు. కొంతమంది మనం నడుచుకుంటే మా నాన్నలాగా నడుచుకోవాలి, అన్ని పిల్లలు నీ కోసం చెప్పగలుగుతున్నారా? నడుచుకుంటే మా అమ్మలాగా నడుచుకోవాలి అన్ని సొంత కూతురు నీ కోసం చెప్పగలుగుతుందా? చెప్పకపోతే నువ్వు పనికి మాలిన తల్లివి, నువ్వు పనికి మాలిన తండ్రి. మొదటి ఎగ్జాంపుల్ నువ్వు మీ ఇంటోళ్ళకు ఉండాలి.
ఇక్కడే నువ్వు సంపాదించుకోలేకపోతున్నావు పేరు. ఆయన చేత బల మంచి నమ్మకమైన ఎట్లా వస్తుంది నీకు ఆ పేరు? వీధిలోనే నీకు పేరు లేదు, సాక్ష్యం లేదు. గనుక దేవుడు ఏర్పరిచిన వారు చాలా తక్కువ ఉంటారండి. వారికి మాత్రమే దేవుడు నల్లపడం ప్రారంభిస్తాడు, రోగాలు ఇస్తాడు, బాధలు ఇస్తాడు. మీరు అనొచ్చు, ఊరుకోండి పాస్టర్ గారు, రోగాలు ఇవ్వడం, బాధలు ఇవ్వడం, బాగా నలిపేయటం ఇది గొప్ప ఆశీర్వాదం అంటే నీకు తెలియదు కాబట్టి పొడి పొడి మాటలతో నువ్వు దీన్ని ఒప్పుకోలేకపోతున్నావు. నీకు కొంతమంది భక్తులు చూపిస్తాను, ఆ వాక్యం చూసి మీరే నాకు సమాధానం చెప్పండి. తెరవండి హెబ్రీ పత్రిక, మీకు బాగా తెలిసిన వచన భాగమే, 11వ అధ్యాయం అనుకుంటాను. కొంతమంది ఎంత పెద్ద మాట ఆడారంటే అసలు మనం ఊహించలేమన్నమాట, అంత పెద్ద మాట్లాడారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో చూడండి 33 నుండి చదువుతాను, మీరు అందరూ కూడా జాగ్రత్తగా వినండి. నేను చదువుతాను, మీరు కంగారు పడొద్దు. చూడండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు కూడా సొంతము చేసుకొనిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును కొందరు చల్లార్చేశారు, ఖడ్గమును కూడా తప్పించుకొనగలిగారు, బలహీనులుగా ఉండి కూడా బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమము చూపించి శూరులయ్యారు, అన్యుల యొక్క సేనలను కూడా వీళ్ళు పారద్రోలారు. ఇప్పుడు ఇంకా అద్భుతమైన మాట వినండి. స్త్రీలు కొందరు, మామూలు స్త్రీలు కాదు వీళ్ళు, ఇంటింటికి తిరుగుకున్న పనికిమాల స్త్రీలు కాదు వీళ్ళు, వాళ్ళ మాట వీళ్ళ మాట ఇల్లు తగలబెట్టేసిన స్త్రీలు కాదు వీళ్ళు. అర్థమవుతుంది? ఇల్లు తగలబెట్టేసిన స్త్రీలు కాదు వీళ్ళు. వీళ్ళు ఏ స్త్రీలు అంటే ఆ స్త్రీలంట మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరు భక్తి పెద్ద డాన్స్ చేయొచ్చండి, మాటకి డాన్స్ చేసి ఎగరొచ్చండి. నువ్వేం స్త్రీవి, నువ్వేం పురుషు చూసుకో ఒకసారి. పనికి మాలిన స్త్రీలు కొంతమంది ఉంటారు, వారి ఉద్యోగం, వారి వ్యాపారం అంతా ఒకటే, ఇల్లు తగలెట్టేయడం, జీవితాలు కూల్చేయడం ఉంటారు కొంతమంది స్త్రీలు. అదే వారి ఉద్యోగం. ఏం జాబ్ చేస్తారండి సిస్టర్? ఏం జాబ్ చేస్తారంటే సింపుల్ అండి, ఇల్లు కాల్చేస్తుంటాను, అదే నా జాబ్. ఇల్లు మొగుడి పిల్లలు ఇచ్చేస్తుంటానండి, అదే నా జాబు. అన్నదమ్ములు ఎడగొట్టేస్తుంటాను, అదే నా జాబు. ఒకసారి ఈ స్త్రీలు చూసి సిగ్గు తెచ్చుకోండి. అలాంటి వారు ఎవరైనా ఉంటే, లేకపోతే స్తోత్రం ఉంటే సిగ్గు తెచ్చుకోండి. ఏం చదివి? కొందరు స్త్రీలట చనిపోయిన తమ పిల్లలు రక్తము చేత, ఖడ్గము చేత చంపబడిన వారి భర్తలని ఎక్కడ పొందుకున్నారు? పునరుత్థానం వలన. అంటే వారు ప్రార్థించి దేవా నువ్వేదో చేస్తావు అని విశ్వాసం చూపించి చనిపోయిన వారిని లేపినట్టుగా ప్రార్థన చేశారండి. ఆలండి స్త్రీలంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. స్త్రీలంటే వీళ్ళు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, చనిపోయిన వారిని లేపారట ప్రార్థన వల్ల. మరి కొంతమంది స్త్రీలు పురుషులు ఉన్నారట, వాళ్ళు ఏం చేశారో చూడండి. మరికొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానమును పొందగోరి, అబ్బా ఈ శ్రమలే మాకు కావాలి ప్రభువా, శ్రమల నుంచి మాకు విడుదల వద్దు తండ్రి అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఒకసారి చూడండి. మరి వీళ్ళు పాపులా? యాతన పెట్టబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, వస్త్రాలు లేక బాధపడ్డారు, కరువు అనుభవించారు, ఖడ్గం అనుభవించారు. వీళ్ళందరూ పాపులా అని అడుగుతున్నాను. సత్య సంబంధులు, కాంక్రీట్ పిల్లర్స్ కంటే సత్యమైన స్తంభాలు ఈ ప్రపంచంలో, వాళ్ళ స్తంభాలు. సత్యము వారి మీద నిలబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్లీజ్ మీ అందరికీ, స్త్రీలకు పురుషులకు నేను దైవజనునిగా రిక్వెస్ట్ చేస్తానండి, మీరు బ్రతికితే ఈ స్త్రీలాగా బతకండి. పురుషులు బతికితే శద్రకు మేషల్లాగా బతకండి. ఏర్పరచబడిన పాత్రలుగా బతకండి. యజమానుడు వాడుకోలేని పాత్రలు ఎందుకండి? యజమానుడు వాడుకోలేని పాత్ర.
బాధపడకండి. ఒక వ్యక్తి మనకు పెళ్లి చేసుకున్నాడు, కనీసం మనం ముట్టుకోకుండా 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎక్కడో ఉంచి వచ్చాడు. మీరు నిజం చెప్పండి, అలాంటి పెళ్లి చేసుకున్న స్త్రీ మీదైనా పురుషుడి మీదైనా మీకు ఏమాత్రమైన లాభం ఉందా? లాభం ఉందండి? ఉభయుల కష్టము వలన లాభము కలుగును, ఇద్దరి మనుషులు పండుకొనటం మూలమున వెట్ట కలుగును, తద్వారా లాభమొచ్చును. మరి ఏ లాభం లేని నీ యొక్క సంసారం, నీ యొక్క పెద్ద జీవితం, పెద్ద ధనం ఎందుకట? వాడబడని నీ జీవితం ఎందుకు? దేవుని చేత వాడబడి, నేను మాట్లాడుతుంది దేవుని చేత వాడబడిన నీ బతుకు ఎందుకు? దేవుని చేత వాడబడని నీ ఉద్యోగం ఎందుకు? నీ ధనాలు, ఐశ్వర్యాలు, భోగాలు, భాగ్యాలు ఎందుకు? నీ బ్రాండెడ్ డ్రెస్ ఎందుకు? అందంగా ఉంటానండి, సరే అందంగా ఉండు కాదనిలే, కానీ నీ అందము ఎప్పుడు నిజంగా గొప్పది అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. అంతేనా? అందంగా ఉన్న స్త్రీ కొనియాడబడును, పరలోక రాజ్యములో మొదటి సీటు ఆవిడిదే అన్నాడు. ఈ అందమైన అమ్మాయిలతో చాలా డేంజర్, గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆలొక్కలు పాడవరు, అవతలను కూడా వేసేస్తుంటారు. దేవునికి స్తోత్రం కలుగును. చాలా డేంజర్. బాధపడకండి, అందంగా ఉండండి, తప్పులేదు, కానీ గుర్తుంచుకోండి, అది మోసకరం. సౌందర్యాన్ని చూసి మాత్రమే పొగుడుకుంటానంటే అది కూడా వ్యర్థం. ప్రభు చెప్పాడు. కొందరు దీని మీదే మనసు ఉంచి అమ్మాయిలు, స్త్రీలు, అమ్మాయిలు కాదు, అమ్మాయిల కంటే స్త్రీలు కూడా, పెళ్ళిళ్ళు చేసుకునే స్త్రీలు కూడా ఉన్నారు. మాటికి బ్యూటీ పార్లర్కి వెళ్ళి దీనికి ఎర్రంగా వేయకపోతే ఏంటి నష్టం అండి? చెప్పండి, ఏంటి నష్టమేటండి? ఇంకా అటువైపు నేను వెళ్ళను, ఎక్కువ మాట్లాడను. ఏర్పరచబడిన దానవు, ఏర్పరచబడిన వాడు అయితే ప్రభు చేతిలో నలిగిపోవడానికి ఇష్టపడతావు. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే శిలోయములో కోనేరుల దగ్గర ఆ గోపురం పడి చచ్చిపోయిన వాళ్ళు పాపులు కాదా? 18 మంది భక్తులు. వాళ్ళని చంపేశారు. పిలాతు కత్తికి బలైపోయిన వాళ్ళు చంపబడ్డారు, వారి కాలు చచ్చిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుడ్డివాడు గుడ్డిగా పుట్టడానికి తాను పాపం చేయలేదు, దేవుడు పుట్టించాడు. లాజరు చచ్చిపోవడానికి కారణము లాజరు కాదు, జబ్బు కాదు, దేవుడు చంపేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంటే దేవుని మహిమకు సాధనాలుగా వాడబడ్డానికి. ఇది దేవుని మహిమకు సాధనాలు. నలగండి, మండండి, రోషంతో బతకండి. దేవుడు వాడుకోలేని మీ సమస్తం వ్యర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వ్యర్థమండి. నువ్వేం పట్టుకెళ్ళవు. రెండో రాక వచ్చినప్పుడు ఆగు ప్రభా, మూలలో నన్ను ఉండిపోయి బంగారం అంతా అక్కడే ఉండిపోయింది, ఒక్క నిమిషం మాకు తెచ్చేస్తానంటే నువ్వెంత బుద్ధిహీనరాలువో దేవుడు అర్థం చేసుకుంటాడు. అందుకే ఇద్దరు తిరగలు విసురుచుండగా బంగారంకి వెళ్ళి వస్తానన్నాడు, ఉండిపోద్దేమో, ఇంకొకడు మాత్రమే ఎత్తబడతాడని చెప్తాడు దేవుడు. వాళ్ళెవరో నాకు తెలియదు, మొత్తం మీకే అర్థం కావాలి. మీరు భార్యాభర్తలు అయితే మీ ఆయనకు నీకు అర్థం అవ్వాలి. ఇంతకు నేను ఎత్తబడతానా, మా ఆయన ఎవరి కోసం దేవుడు మాట్లాడాడు? పేరు చెప్పితే బాగుండు, వాళ్ళకి పేరు చెప్పడం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆనాటికి నువ్వు దేవుని కుమార్తెవైతే ఆ తండ్రి స్వరం నువ్వు వింటావు, చక్కగా వెళ్ళిపోతావు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. తండ్రికి అలవాటు పడిపోయిన వాళ్ళు తడువుకోనక్కర్లే, ఇది మా అమ్మ స్వరమా మా నాయన స్వరమా కాదా. దేవుడితో ప్రతిరోజు మాట్లాడుతున్నాడు, చాలా నిబ్బరంగా ఉంటాడండి. అది దేనికి భయపడిపోయాడు? ఎన్ని తుఫాన్లు వచ్చినా భయపడ్డావు. ఎందుకంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగ. దేవునికి స్తోత్రం కలిగినగా. గాఢాంధకారపు లోయలో సంచారము చేసిన ఏ అపాయమునకు నేను భయపడను. ఆయన దుడ్డుకర్రయు ఆయన దండమును నన్ను, మా ఇంటి వాళ్ళందరినీ అనలే, నన్ను. ఎందుకు? భక్తి చేస్తుంది నేనే కాబట్టి. దేవునికి స్తోత్రం కలిగినగా. నన్ను ఆదరించు. దేవుడు ఎవరిని ఎంచుకుంటాడో వారితో మాట్లాడతాడు, ఎవరితో మాట్లాడతాడో వారిని నలుపుతాడు, కొడతాడు. ఆ కొడుతున్నప్పుడు వాడికి బాధ అనిపించదు. ఏమంటాడు తెలుసా? 2 దెబ్బలు, మరికొన్ని 2 దెబ్బలు అయ్యి ప్రభువా అంటాడు.
రే నీ పిచ్చేట్రా, దేవుడు కొట్టింది చాలదు ఇంకా కొట్టమని చెప్తున్నావేంట్రా అంటే, నీకు తెలియదాగరా ఒక్కొక్క దెబ్బ కోట్లాది రూపాయలు రా, పరిమాలోడు నీకు అర్థం కాదు అని చెప్పి ఆ పక్కని పక్కన పెట్టి ఇంకొక 2 దెబ్బలు కొట్టు తండ్రి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన కొడుతూ ఉన్న కొద్ది ఆయన ప్రేమ పెరిగిపోతూ ఉంటుందండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా దేవుడు వాత్సల్యము కలిగిన వాడు. దేవా నీ వాత్సల్యము దినము నా పట్ల నూతనమగుచున్నది. నూతనమవుతుంది. దేవునికి అలవాటు పడిపోయినాడు ఇలాగే ప్రార్థన చేస్తారు. ఈ స్త్రీలు ప్రార్థన చేశారు, ప్రభువా మరి కొంతమంది శ్రేష్టమైన పునరుత్థానమును పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడ్రి, మాకు యాతనే కావాలి ప్రభువా అని అడిగారంట. అబ్బబ్బబ్బా, హౌ డీప్ ఈస్ దేర్ గాడ్లీనెస్. లోతైన భక్తి అండి. ఎంత లోతండి, ఎంత లోతండి, ఎంత లోతు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంత లోతు, ఎంత లోతు. దయచేసి పనికి మళ్ళీ స్త్రీలకు బతకండి. ఈ స్త్రీలు అంటే ఇలా ఉండమని ఎంత చక్కగా నీ బైబిల్ గ్రంథంలో నీ ప్రభు నీతో మాట్లాడుతుండగా దిక్కుమాలి పనికి మళ్ళీ స్త్రీలకు ఉంటావు ఎందుకు? ఎవడు గౌరవించలేని కుటుంబంగా ఎందుకు ఉంటావు? బయటకు రా, ప్రభువుని పట్టుకో, నీకు వాల్యూ ఉంటుంది. ప్రభువుని పట్టుకో, నీకు వాల్యూ ఉంటుంది. ఎందుకంటే నీ ప్రభు కంటే మించిన వాళ్ళు ఎవరి భూమి మీద లేరు. అందుకే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతి ఒక్కరు కూడా, దేవా నీకోసం బ్రతుకుతాను తండ్రి అంటే, అయితే రెడీగా ఉండరా శ్రమల కోసం అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రభువా నీ దారిలో నడవాలంది ప్రభువా, అయితే కాళ్ళు కందిపోతే జాగ్రత్తగా ఉండరా అంటాడు. అదేంటి ప్రభు, నేను నడుగుతానంటే కాళ్ళు నరికెత్తానంటే ఏంటంటే, నేను నరుగుతాను కందిపోతాయి, నువ్వు చూస్తావు కదా, ఆఖరిలో ఆ కాలు ఎలా వాడుతానో నీకు తెలియదు, నాకు తెలుసు అంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే యెరూషలేముతో సమాధానం సమాధానం అని చెప్పి సువార్త ప్రకటించుచున్న వారి యొక్క పాదములు, ముఖము కాదు ఏంటి అది, నోట్ దట్ పాయింట్, పాదములు. మీరు ఎప్పుడైనా నీ కాలు ఎంత సుందరంగా ఉంది, వెరీ బ్యూటిఫుల్ అని ఎవడైనా కాలు పొగుడుతాడా? అసలు మనం వేసుకుని చెప్పులు వైపోవడం చూస్తాడా? రివర్స్. దేవుడు అంటే పాదములు అంటే పాదములను కాదు, నా కోసం పరిగెత్తుతున్న నీ బ్రతుకు ఎంత అందంగా ఉందిరా, ఎంత అందంగా ఉందిరా నీ జీవితము అని అర్థము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కోసం ఉరుకులు పరుగులు వేసి పరిగెడుతున్నావే, ఎంత అందంగా ఉందిరా నీ పొరుగు, ఎంత బాగుందిరా అంటాడు దేవుడు. అవును, స్వార్థ ప్రకటించుచున్న వారి పాదములు సైతం వెరీ బ్యూటిఫుల్. కొన్న స్త్రీలకు దౌర్భాగ్యపు కొట్టుకున్న తిట్టుకున్న మాటలు మోయటానికి మాత్రం బ్యాటరీ అయిపోయినంత వరకు, ఛార్జింగ్లో డబ్బులు అయిపోయినంత వరకు మాట్లాడుతూనే ఉంటారు. నీకు తెలుసా అని చెప్పి సాగదీసి ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవడో ఒక ముగ్గురో ఇద్దరు బలైపోతున్నారని అర్థం. ఒక ఇద్దరు గట్టిగా మాట్లాడుకున్నారు గంటల తరబడి అంటే ఇంకెవడదో కాలిపోతుందని అర్థం. వీళ్ళిద్దరు కలిసి ఎవడో కాల్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను మీకు అలా చేస్తున్నారు అంటలేదు, కానీ దయచేసి అలాంటి క్రియల్లో మాత్రం దయచేసి పాలు పంచుకోవద్దు. చావనైనా చచ్చిపోండి, కానీ మీరు బతుకుంటుండగానే ఇంకోటి చంపికండి 10 కుటుంబాలు. తప్పు, నేరం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవును, విస్తారమైన మాటల్లో అనొచ్చా, మేమేం మాట్లాడుకోలేదండి. ఏం మాట్లాడాము ఎంతవరకు? అలా ఫ్రెండ్లీగా ఏదో మాట్లాడుకున్నాం అంటే అక్కడ ఏదో జరిగిపోయింది. పెద్ద బండర ఎవడమే తోసావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కిందనోడు అయిపోయాడే. చాలా డేంజర్. వద్దు. విస్తారమైన మాటల్లో పనికిమాలిన మాటలే ఉంటాయి. ఫోన్ ఎందుకు అంటే జస్ట్ చిన్న సమాచారం అందించి కట్ చేసేయడానికి అంతే. ఫోన్ అయిపోయిన తర్వాత అయితే ఏటైతే సంగతులు అన్నాడు అనుకో, ఆడితే ఎప్పుడు మాట్లాడకండి. ఇంకా పని అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏటైతే సంగతుల విషయాలు ఏంటంటే అంటే అసలు అయిపోయింది, వేస్ట్ మొదలైందని అర్థం. అసలు అంతసేపు మాట్లాడుకున్నారు, చాలా చిరాకు. పని అయిపోగానే ఉంటారు కట్టేయడమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాపం పెరుగుతుంది. కాబట్టి ఏర్పరచబడిన పాత్రలైతే ఇవన్నీ గుర్తుంచుకొని నన్ను వాడుకో తండ్రి, నన్ను వాడుకో ప్రభువా అంటారు. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని సంగమా, ఏర్పాట్లో ఉన్న ఎవరు కూడా శ్రమను ధిక్కరించరు. ఏర్పాట్లో ఉన్న ఎవరు కూడా కష్టాన్ని, కన్నీరును, వేదనను ధిక్కరించరు. నువ్వు ఏర్పాట్లో ఉంటే దుఃఖమే ఉంటుంది, అంతే, దుఃఖమే ఉంటుంది.
దుఃఖమే. అది దేవుని యొక్క పద్ధతి, దేవుని నియమం. అంతేగాని టవర్ పడిపోయింది కాబట్టి వాళ్ళందరూ పాపులు, పిలాతు వచ్చి చంపేశాడు కాబట్టి వాళ్ళందరూ పాపులు. నో, పాపులు కానే కాదు. ఇంకొక మాట తెలుసా? యెరూషలేమా, మీ అందరూ సొదొమ గొమొర్రా అంటే తిట్టుకునేటువంటి మనుషులు లేకపోలేదు. సొదొమ గొమొర్రా అనగానే ఏం గుర్తొస్తుంది? వ్యభిచారము, కామము, పాపము. వాడితో వీడు, వీడితో వాడు, చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ దగ్గర నుంచి తల నెరిసిపోయినాడు అందరికి. అందరూ కామమే కామము. కానీ దేవుడు అన్నాడు ఇంకో చాలా భయంకరమైన మాట వాడేశాడు. యెరూషలేమా, నీవు ఆకాశమునకు హెచ్చించుకుంటున్నావు. గుర్తుంచుకో, రేపు నేను నీ మీద ఏ నిందేస్తాను తెలుసా? ఇదిగో నశించిపోయి పాడైపోతున్నారు అనుకున్నటువంటి ఉన్నారే, సొదొమ గొమొర్రా ప్రజల యొక్క పాపము లేదా వారి కంటే నీ పాపము నేను హెచ్చుగా ఎంచుతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు అర్థమైందా కాంటెక్స్ట్ అని చెప్పింది? మళ్ళీ చెప్తాను. సొదొమ గొమొర్రా అంటే పాపులే కదా. పక్కనే ఉన్న యెరూషలేము పొగుడుకుంటుంది. ఏమని? దేవాలయము నా దగ్గరే ఉంది, దేవుడు నా దేవాలయంలో ప్రవేశించాడు, యూదులందరూ నా దేవాలయం లోపలికి వస్తారు, పరిసయ్యులందరూ మా దగ్గరికే వస్తారు, ధర్మశాస్త్రం అంతా మాదే. చెప్పుకోవడానికి యెరూషలేముకి బోల్డ్ హెచ్చు సంగతులు ఉన్నాయి, కానీ చెప్పుకోవడానికి సొదొమ గొమొర్రా ప్రజలకి ఏమీ లేవు. వారికి ఉన్నదంతా దుర్మార్గం, కామం, కోరిక, ఇచ్చ, శరీరాలు చెరుపుకోవడం. కానీ దేవుడిస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, కడవరి దినాల్లో కొంతమంది అలా చెడిపోయిన తత్వం ఉన్నోళ్ళు కూడా యెరూషలేము పొగుడుకున్న దానికంటే కూడా ఈ దుర్మార్గులే మధ్యలో మంచి భక్తి నేర్చుకుని యెరూషలేము కంటే హెచ్చుగా పరిశుద్ధులు అయిపోతారు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఎవరిని ధిక్కరిస్తుంటామో వాడు మనకంటే గొప్పవాడు అయిపోవచ్చు కాక. మనం ఎవడు పనికిరాని, ఎందుకు పనికిరాడండి, చర్చికి వస్తాడు కానీ అలా అక్కడ కూర్చొని అలా అక్కడ అద్దరిపడిపోయి ఆడుతూ వీడితో మాట్లాడుకుంటుంటాడండి అని మనం అనుకుంటాం కదా. వాడు రాను రాను వస్తున్న రోజుల్లో పెద్ద భక్తుడు అయిపోవచ్చు కాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే తల వెంట్రుకలు కూడా ధిక్కరించకండి, అది మనకు అవసరం. అలాంటి కూడా మనకు అవసరం. వీడికి ఏం రాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అనుకుంటుంటాం కదా, వాళ్ళు మనకు అవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగా. రేపు నీ పక్కన పోటీగా వాడే నిల్చుంటాడు, నీకంటే హెచ్చు స్థానంలో వాడు ఉంటాడు. అందుకే దేవుడు ప్రభువా ప్రభు అన్న పేరు పిలిచేసి 2 ప్రవచనాలు చెప్పేసి 4 పెద్ద ప్రసంగాలు చెప్పేసినంతట్లో నువ్వు ధన్యుడు కాదురా, నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యాలి అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏర్పరచబడిన పాత్ర లొంగి ఉంటది, అడిగి ఉంటది. ఏర్పరచబడిన పాత్ర యజమాని వైపు చూస్తూనే ఉంటది. నన్ను తయారైతే చేశాడు సారి పైన పెట్టి, కానీ యజమాని నన్ను ఎప్పుడు వాడుకుంటాడో ఆ పాత్ర యజమానుడి చేతి వైపు చూస్తుంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను చేసావు తండ్రి, నన్ను ఎవరో వాడుకోవడం కంటే నువ్వు వాడుకో ప్రభువా. నన్ను సృష్టించావు, నా ప్రాణము, నా ఆత్మ, నా శరీరము నీది తండ్రి, నన్ను వాడుకో తండ్రి అని వాడబడడానికి చూస్తుంది ఏర్పరచబడిన పాత్ర. వాడబడ్డానికి కొంతమందికి ఇష్టం ఉండదు. మాకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి, వాటిని నెరవేర్చుకోవడం మాకే టైం లేదు, ఇక దేవుని సేవ ఎప్పుడండి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహోదరి సహోదరుడా, నువ్వు ఏర్పరచబడిన లిస్టులో ఉండాలంటే కొంత నలగాలి తప్పదు. అలా నలగను అనుకుంటే బాగా ఉండండి. వాడబడిన ₹1,00,00,000 పెద్ద మెషిన్ పెట్టి కొన్నాము, ఇప్పుడే చెప్పాను. ₹1,00,00,000 పెట్టి కొన్నాం, వాడడం మానేసాం. 15 సంవత్సరాలు అయిపోతుంది. వచ్చే ఇంకో 10 సంవత్సరాలు పోతే తీద్దామని మీకు 10 వడ్డేసావు, 25 అయిపోతుంది. ఇప్పుడు ఓపెన్ చేసావు, ఓపెన్ చేసి మొత్తం అందరికి ఊరంతా ఇది ఎలా ఉందో చూపించేద్దాం అని 25 ఏళ్ళ తర్వాత వాడడానికి ప్రారంభించావు. ఆ మిషన్ తీసావు. చెప్పండి, పాడైపోద్దా, పని చేస్తుందా? ఆన్ కూడా అవ్వదు. అరే నా మిషన్ ఎలాగెలాగ అవుద్ది, నేను కొనుక్కున్నాను కొత్త మిషన్ అంటే, కొనుక్కున్నావు కానీ ఎప్పుడైనా వాడేవాటరా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి ఎనప మొక్కలే కదా, ఎక్కడిదక్కడ స్ట్రక్ అయిపోదా? దేవునికి స్తుతి కలుగును గాక. అలాగే దేవుని సేవ చేయకుండా, దేవుని పని చేయకుండా, దేవుని పరిశుద్ధత కోసం పాటుపడకుండా, దేవుని యొక్క సేవ రాజ్యభారం మీదయకుండా నేను ఎలాగే ఉంటానంటే బాగా చెప్పండి. రోజు కాయ కష్టం చేసి కష్టపడుతున్నాడు ఆరోగ్యంగా ఉంటాడా? ఇంట్లో ఏసీ ఎప్పుడు 14లో పెట్టేసి అని చెప్పి పడుకున్నాడు, ఆడ ఆరోగ్యంగా ఉంటాడా? కాయ కష్టం చేసి
అటు ఇటు తిరుగుతున్నాడు ఆరోగ్యంగా ఉంటాడు. ఈ ఇంట్లోపల ఉన్నోడికి ఆ ద్వారాలు అడల్పు చేసుకోవడం తప్ప ఇంకో పెద్ద ప్రయోజనము మీకు అర్థమయ్యే ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అంటే ఏంటి? మొదటి రోజు 50, నెక్స్ట్ రోజు డబల్ 100, ఆ నెక్స్ట్ 150, ఆ తర్వాత 200, అప్పుడు అదంత అవ్వాలి 300 అవ్వాలి. ద్వారం ఈడు ఆరోగ్యంగా ఉంటాడా? నేను ఆత్మీయ కోణంలో చెబుతున్నాను. దేవుని చేత వాడబడని వాడు కూడా ఆరోగ్యమైన ఆలోచన కలిగి ఉండలేడు. పాపంతో 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 లావైపోతుంటాడు రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీడిని ఒక రోజు వచ్చి ఎత్తుకెళ్ళిపోద్ది ఏదో ఒకటి. దోమ కూడా ఎత్తుకెళ్ళిపోద్దాడు. ఇంత బరువు ఉన్నోడిని కూడా దోమ కూడా ఎత్తుకెళ్ళిపోద్ది. రారా అని చెప్పి చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోద్ది ఈజీగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త. బి యూస్డ్ బై గాడ్. బి యూస్డ్ బై గాడ్. దేవుని చేత వాడబడ్డానికి ఇష్టపడు. అప్పుడేం చేస్తాడు? నలుపుతాడు. ఆయన నలుపుతాడు. సో నేను ముగిస్తున్నాను. దేవుడు వాడుకోవాలంటే ఖచ్చితంగా నీవు నలిగిపోవాలి. అలాగే వీరభక్తులందరూ అలాగే నలిగారు. అర్థమవుతుందా? దేవుడు చిత్తం చేయాలనుకున్నాడు అబ్రహాము. అబ్రహామా, నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను. మరి నేనేం చేయాలి ప్రభు అంటే చాలా భయంకరమైన మాట చెప్పాడు. నీ దేశమును, నీ బంధువులను, మీ నాన్నను, నీ తాలూకు అందరినీ ఏం చేయి? పెద్ద లారీ తెప్పించి ఎక్కించుకోను అన్నాడా? మరేం చేయమన్నాడు? వదిలే అన్నాడు. అదేంటి ప్రభు, నువ్వు వాడుకోవడం అంటే నన్ను అందరిని వదిలేయటమా అంటే కొన్నిసార్లు అలా కూడా అవ్వచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరినీ ఒకేలా వాడుకోకపోవచ్చు. కొన్నిసార్లు అది కూడా అవ్వచ్చు. వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపో అంటే కొన్నాళ్ళు లేట్ చేశాడు వెళ్ళకుండా. అప్పుడు ఏం చేశాడు? ముసలోడిని తీసాడు. వాళ్ళ నాన్నని తీసేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైపోయింది, అమ్మో ఇంకొంచెంగా నేను లేట్ చేసి నన్ను కూడా తీసేస్తాడేమో. అందుకే అబ్రహాము ఆ స్థలమును విడిచి వెళ్ళవలసి వచ్చింది అని రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇష్టంతో వెళ్ళలే, కొంచెం భీతి పెట్టుకున్నాడు, వెళ్ళవలసి వచ్చింది. తనకు కావాలనుకున్నాడు దేవుడు నలుపుతాడు. ఖచ్చితంగా నలిపి ఏం చేస్తాడంటే చేయి పట్టుకొని మరి తీసుకెళ్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తీసుకెళ్తాడు. అందుకు నువ్వు రెడీగా ఉండాలి. నేను వెళ్ళను, మా వాళ్ళు వదలను. మా వాళ్ళు వదలకపోతే ఇప్పుడు ఆ స్త్రీ ఉంది, ఒక కన్యక ఉంది. అచ్చొచ్చి మా అమ్మ నాన్నగట్టు వదలనంటే నువ్వు బతుకంతా ఏం చేయాలి మరి? అంత అక్కడే ఉండాలి. మన నుంచి కదలడానికి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే పెళ్ళినాలతో ప్రభు చెప్తాడు, కుమారి నీ తండ్రి ఇంటిని మరువుము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ పరమ ప్రభు కోరుకుంటున్నప్పుడు నువ్వు ఆయన దగ్గరికి ఉండాలంతే, ఆయన చేతిలో ఉండాలంతే. అది ఇది అనడం లేదు, నో కంప్లైంట్. ఆయనతో ఉండాలా, ఒకటే దారి, ఉన్నది విడిచిపెట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీవేమేం పట్టుకొని నీకు వెనక్కి లాగుతున్నాయో అవన్నీ వదిలేయి. ప్రభు నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను నిజం చెప్తున్నాను, నాకు మనుషులందరూ ఉంటే, నాకు మా అమ్మ, మా నాయన, అక్కలు, చెల్లెళ్ళు లాంటి వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఈరోజు నిన్ను కాపర్ని అవ్వలేదు. నిజంగా కాపర్ని అవ్వలేదు. పాపర్ని అయితే అవుతాను, బాగా పాపర్ అయిపోతాను. కాపర్ని అయితే అయ్యి ఉండేవాడిని కాను. ఎవరు లేరు కాబట్టి నన్ను వాడుకో ప్రభు అంటే దేవుడు అన్నాడు, నీ ఉన్నదంతా వదిలేరా, నీ స్థితి అంతా మర్చిపో, నేను ఎక్కడికి పంపిస్తానో అక్కడికి వెళ్ళిపో, కట్టు బట్టలతో వెళ్ళిపోమన్నాడు. అలాగే వెళ్ళిపోయాను. 3 పావలాలతో ఎవరైనా ముచ్చు కవర్తో ఢిల్లీ వెళ్ళారా? నేను వెళ్ళాను. మనము టిఫిన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కవర్ ఇస్తారు కదా టిఫిన్ పెట్టుకోవడానికి, ఆ కవర్తో ఢిల్లీ వెళ్ళిన పెద్ద మనిషిని నేనే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ముచ్చి కవర్తో నేను ఢిల్లీ వెళ్ళాను. ఎవడైనా ప్యాంట్ వేసుకుంటాడు, నాకు ప్యాంట్ లేదు, ఆకుపచ్చ షెడ్డి వేసుకుని వెళ్ళిపోయాను ఢిల్లీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబద్ధం ఆడట్లేదు, నిజము. ఆకుపచ్చ షెడ్డి వేసుకుని మా అమ్మ పాపం దానికి ఏడు తెలియదు, 3 పావలాలు వచ్చి వెళ్ళిపోయాను ఢిల్లీ. వెళ్ళిపోను 30 పావల ముచ్చావుకి ఇచ్చిందండి, వాస్తవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటికే నాకు కొంత అమౌంట్ పోగు చేసుకుంటే ఆ అమౌంట్తో మా అమ్మ ఇచ్చిన 3 పావలాలు మరియు నా తల ముచ్చు కవర్లో ఏముందయ్యా అంటే ఏటి లేదు, అక్కడ బైబిల్ ఉంది. బైబిల్తో ఢిల్లీలోని పెద్ద అంబాసిడర్ నేను. ముచ్చు కవర్తో ఢిల్లీ వెళ్ళాను. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నిజంగా దేవుడు ఎన్నో పాఠాలు నేర్పించాడు. సాక్ష్యం చెప్తున్నాను నేను. సో నేను అడుగుతుంది ఏంటంటే, బైబిల్ నుంచి చచ్చిపోయినందుకో, గుడ్డైపోయినందుకో, రోగి అయిపోయినందుకో భక్తులుగా ఉండి ఈ విధంగా రోగాలు అనుభవిస్తున్న వారు, ఒకవేళ మన తప్పిదముల ద్వారా యాక్సిడెంట్ అయిపోతున్న వాళ్ళు పాపులు కాదు. అది పాపులైతే కాదు, తప్పిదం ఉండొచ్చు, అంతేగాని పాపులైతే కాదు. రెండో కోణం ఏంటంటే, వారికి దేవుడు ఏర్పరిచిన సాధనాలు అని కూడా పిలవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు అన్నం లేకుండా చేసి, నాకు అమ్మ లేకుండా చేసి, నాకు నాన్న లేకుండా చేసి, చాలా పెద్ద దెబ్బ నా మీద వేసి కడకి దేవుడు ఏం సాధించాడంటే, తన రాజ్యమంతా కట్టడానికి సాధించాడా లేదా? సాధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఓహో, ఎందుకా ప్రభా నా బ్యాక్గ్రౌండ్ అంతా తీసేసి నీ గ్రౌండే నా గ్రౌండ్గా మార్చేసావు తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనకు బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉందంటే మరి చాలా కష్టం. మరి ఇక ఆ గ్రౌండే పెద్దలకు నుండిపోతాం మనం. మరి దేవుడు మనకి ఇంకెప్పుడు బ్యాక్గ్రౌండ్ అవ్వడు. అందుకే మీది ఏది కలిగి ఉన్నది దాన్ని చేసి నమ్మకండి. మీరు కలిగి లేనిది అంతా కూడా దేవుడు ఇస్తాడు. దేవుడిని నమ్మండి, ఆయన వాడుకుంటాడు. ఆయన వాడుకుంటాడు, నీ బ్రతుకుని వాడుకుంటాడు. కాకపోతే నలుపుతాడు. ఆ నలుపుదల ఇష్టం లేక కొంతమంది రారు. నా మహిమను వేరొకరికి ఇచ్చి వాడను. మరి ఏం చేస్తావు ప్రభు అంటే, ఇబ్బంది కొలిమిలోని శ్రమలో పెట్టైనా, ఇబ్బంది పెట్టైనా వాడుకుంటానంటాడు ఆయన. అది దేవునికి స్తోత్రం కలిగినగా. నిన్ను పుటము వేసి తిని ఎలాగేసావు ప్రభు? ఇబ్బంది కొలిమిలో వేసినట్టు నిన్ను పుటం వేసాను రా. పుటం వేయడం అంటే ఏంటో తెలుసా? బంగారాన్ని పుటం వేస్తారు. ఎందుకు? గీటు గీయటానికి. ఎందుకు? అది నకిలీయా ఒరిజినల్లా తెలుసుకోవటానికి. పుటం వేసిన తర్వాతే బంగారం తీసుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు అందులో మొస్టంతా కరిగిపోయి అసలైన ఒరిజినల్ బంగారము ఆ పుటం. పుటం అంటే ఇంకేట్లేదు, అగ్ని పుటం. పుటం అంటే ఒక కుంపట్లాగా ఉంటుంది. అందులో ఆ షరాబు అని చెప్పి చాలా తీక్షణమైన చిన్న గొట్టంతో ఊది 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 దాన్ని బాగా వేడెక్కిస్తాడు. అప్పుడు బంగారంలో ఉన్న మొస్టంతా వచ్చేసి తేటమైన శుద్ధ సువర్ణం ఆఖరికి మిగిలిపోద్ది. దేవునికి స్తోత్రం కలిగినగా. అందుకే పాడుకున్నాడు ఎంఎస్ఆర్, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవునికి స్తోత్రం కలుగును గాక. శోధన రావాలి, ప్రభువు వాడుకుంటాడు. అందుకే ఆఖరి మాట, ప్లీజ్ మీ ఇంట్లో కానీ, మీ పిల్లలకు కానీ, మీ వ్యాపారంలో కానీ, మీ విద్యలో, ఉద్యోగంలో, దేంట్లో కానీ శోధన వచ్చిందంటే వెంటనే పుట్టుకుని తెంపేసినట్టు దేవుడితో సంబంధం తెంచుకోకండి. దేవుడితో సంబంధం తెంచుకోకండి. అక్కడ కాసేపు ఆగి, ఏంటి ప్రభా రాకూడని ఒక విషయం నాకు సంభవించింది, నా లెక్క ప్రకారం నేను ప్రార్థనా పరుడిని, నాకు తెలిసినంతట్లో నేను పరిశుద్ధుడిని, అయినా ఈ శ్రమ నా ఇంటికి వచ్చిందంటే నాకు నువ్వేదో పాఠం నేర్పిస్తున్నావు తండ్రి. అదినైతే నాకు తెలియదు, కొంచెం నాకు నువ్వే ఏం చెయ్యి, బయలుపరచు అని ప్రార్థన చేయాలి. భక్తుడా, మీకే ఈ మాట, మనందరికీ రాకూడదు కానీ వచ్చింది. ఇప్పుడు చూడండి, భక్త యోబు అంతటోడికి శ్రమ రావచ్చా? పిల్లలు చచ్చిపోయింది శ్రమ, తప్పు. యోబు ఏం చేశాడండి చెప్పండి? ఏం చేశాడు? అంత నేరం ఏం చేశాడు? పోనీ యోబు తనంతట తాను పొగుడుకున్నాడంటే కాదు, యోబును పొగిడింది దేవుడే. నా సేవకుడు యథార్థవంతుడు, ఏ దోషం చేయలేదు, పాపం నశించుకున్నాడు. ఎప్పుడైనా చూసావా నా దాసుడని సాతానుతో వాదం పెట్టుకున్నది దేవుడే, చెప్పింది దేవుడే. మరి ఎందుకు చచ్చిపోయారు పిల్లలు? అక్కడ ఆగాడు యోబు. ఎందుకు నా వ్యాపారంలో ఇంత నష్టం, ఎందుకు నా జీవితంలో ఇంత లాస్, ఎందుకు నాకు ఈ అవమానం? అలా వచ్చినప్పుడు ప్లీజ్ కొంచెం అక్కడే బాగా ఆగు. బైబిల్లో
మీరు కీర్తనలు చదువుతుండగా మీరు గమనించలేదు, శల అనే మాట ఉంటుంది. ఎప్పుడైనా చూసారు దాన్ని? ఎప్పుడైనా చూసారా? శల అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైనా కనుక్కున్నారా? ఆగుము, అంతేనా? ఆగుము అండం కంటే కాదు, దానికి ఇంగ్లీష్లో బాగా రాశారు, వినండి. శల అంటే ఏంటో తెలుసా? PAUSE, పాజ్ అని అర్థం. పాస్ కాదు, PASS పాస్ కాదు, PAUSE, పాజ్. దానికి చాలా అర్థం ఉంది. మనం ఒక రోజంతా పట్టద్దా మెసేజ్ చెప్పాలంటే. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాజ్ అంటే అర్థం ఏంటంటే ఆగి ఆలోచించి ముందుకెళ్ళు అని అర్థం. ఎంత ఉంది అక్కడ, అర్థమైంది? ఆ రెండు అర్థాలు, సే లా. నాకు తెలియక దాటేసాడే సెల అంటే ఏదో లాటిన్ హీబ్రూ అయి ఉండొచ్చు. కాదు, సెల అంటే ఆ మాట వచ్చినప్పుడల్లా పై వాక్యాలు కొంచెం ఆగి ఆలోచించి ధ్యానము చేసి ముందుకెళ్ళు అని అర్థం. ఆగాలి, ఆగిపోవడం అంటే మళ్ళీ స్టాప్ కాదు, అందుకే స్టాప్ కాదు అని అర్థం. పాజ్, ఆగు, కాసేపు ఆగి ఆలోచించు, నిర్ణయం వచ్చినాక ముందుకెళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హెబ్రీ 10. సో నీ కష్టం వచ్చినప్పుడు కూడా శల వాడుకోండి. శల, నీ కష్టం నాకు రాకూడదు కదా ప్రభా, నిజమే రాకూడదు, నాకు తెలుసు. కొంచెం కారణాలు ఉన్నాయి, ఆగు, ఆలోచించు, అది నీకు నేను తెలుపుతాను, నీకు బయలుపరుస్తాను, చూపిస్తాను. దేవుడు బయలుపరిచినంత వరకు నువ్వు శలాలోనే ఉండాలి. అప్పుడు దేవుడు మళ్ళీ ముందుకి సాగిస్తాడు. అలాంటి కృప మనందరికి ఇవ్వాలని, ప్రభు మనకు బోధించిన ఈ బోధ మన బ్రతుకులో బాగా పండాలని, ముఖ్యంగా ఈ రోజు విన్న బోధ స్త్రీలు ఎక్కువ కట్టుకోవడానికి మీకు ఎక్కువ పనికొస్తుంది. తల్లి బాగా వాడుకోండి. ఇల్లు తిరక్కండి, ఇంటింటికి తిరక్కండి, అక్కడిక్కడ వచ్చి ఆరేయకండి. మీరు దుర్మార్గులు అయిపోవటం దేవునికి ఇష్టం లేదు. మీరు మంచిగా బ్రతికి మీరు నిజంగా కట్టుకుంటే 1000 కుటుంబాలు మీరు కట్టగలరు. నేను నమ్ముతున్నాను. 1000 కుటుంబాలు ఒక ఆడది కడుతుంది. 100 మంది మగాలు చేయలేని పని ఒక ఆడది చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరిగ్గా ఉంటే, లేదా 1,000,000 మంది మగాలు కూడా పూడ్చలేనంత లోపం చేసేది కూడా ఆ ఆడదయ్య. 1,000,000 మంది మగాలు కూడా పూడ్చలేరు ఆ లోపాన్ని. కనుక మీరు సరిగ్గా ఉంటే లోకాన్ని జయించేస్తారు. మీరు సరిగ్గా, ప్రభు సరిగ్గా అంటే ఏంటంటే దీని ప్రకారం అది సరిగ్గా అంటే దేవునికి స్తోత్రం కలుగునుగా. లోకం జయించేస్తారు, మిమ్మల్ని ఎవరు ఆపలేరు. అందుకే సువార్తను మొట్టమొదటిగా తన పునరుత్థాన బలాన్ని మగాళ్ళకి అప్పగించలేదు దేవుడు, స్త్రీకి అప్పగించాడు. స్త్రీ, దేవునికి స్తోత్రం కలుగునుగా. అట్టి బలం మనకి ఇవ్వాలని మనసారా కోరుకుందాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.